శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో బుధుడు, వృశ్చిక రాశిలో రవి శుక్రుడు కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనీశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. శత్రువర్గము బలోపేతం అవ్వటము మీకు పెద్ద సమస్యగా మారుతుంది. కార్యాలయంలో కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కావచ్చు, ఇది కొన్ని కొత్త సవాళ్లకు కారణమవుతుంది. వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. మీ పేరు మీద మరికొంతమంది ద్వారా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడగలవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్ద నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఉద్యోగం మార్పు రీత్యా కావచ్చు, పెద్దవాళ్ళని ప్రశ్నించే విధంగా కావచ్చు, ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారో అవి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని అవి సరే అనుకున్న తర్వాత మాత్రమే చెయ్యండి. ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా మీకు సానుకూల మార్పులు, మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశాలు ఉన్నప్పటికీ జన్మజాతక రీత్యా బలం లేనట్లయితే సమస్యలను, సవాళ్లను అధికంగా ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు రాగలవు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల ప్రమేయం ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఆకుపచ్చ ఒత్తులతో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. తదుపరి వృషభ రాశి. కొత్త కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరెంతగానో ఆశిస్తారు. వాళ్ళ ద్వారా సహాయం పొందినప్పటికీ పూర్తి స్థాయిలో సంతృప్తి కావచ్చు, ధైర్యాన్ని కావచ్చు పొందలేకపోవచ్చు. నూతన ప్రయత్నాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు. కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు, నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మార్పులు ఏర్పడతాయి. రాబోయే రోజులకు సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను, తిథులను ఖరారు చేసుకోవడము, ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొన్ని ప్రదేశాలకి కుటుంబ సమేతంగా వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సుదూర తీరాల నుంచి వచ్చే సమాచారం వలన మీ ఆలోచనలు, ప్రణాళికలలో మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో నూతన కార్యక్రమాలు, నూతన బాధ్యతలను పొందగలుగుతారు. ఇంక్రిమెంట్ రీత్యా మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి మరిన్ని కొత్త అంశాల గురించి అవగాహన కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు చక్కగా చదువుకోగలిగితే, స్నేహితులకు దూరంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మీ విద్య రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఊరట కలిగించే వాతావరణం అత్యంత తొందరలో ఏర్పడుతుంది. ఏదైనా తెలుసో తెలియకో ఒక తప్పు జరిగింది, ఆ తప్పు తెలుసో తెలియకో జరిగింది, ఒక సమస్యలో మనం ఇరుక్కున్నాము, ఆ సమస్యని అలానే వదిలేస్తే అది ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి జరిగినట్టుగా చెప్పి సహాయం చేయమని అడిగితే ఎవరైనా సహాయం చేస్తారు. తెలిసో తెలియకనోనే తప్పు చేస్తారు. తప్పు జరిగిపోయింది,
తప్పన్న విషయం మనం అక్కడ తెలుసుకున్నాం కాబట్టే వెనకాల ఆగిపోయి ఉన్నాం, మళ్ళీ కొనసాగించకుండా. కానీ దీని వలన జరగవలసినటువంటివి ఏవైతే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవి జరిగిపోయాయి. దీని వలన ఇంకొకసారి మాత్రం బలి కావద్దు. అయిన వాళ్ళ సహాయ సహకారం తీసుకోండి, తద్వారా మంచి మార్పులు ఏర్పడతాయి. ఇది కొంతమంది విషయంలో మాత్రమే కొన్ని సున్నితమైనటువంటి అంశాల గురించి చర్చించాను. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రొఫెషన్ రీత్యా మంచి అవకాశాలను పొందగలుగుతారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని వర్గాలను నడిపే వారికి కాలం సహకరిస్తుంది. కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయత్నాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీరు మీ వాళ్ళు పొందగలుగుతారు. రికమెండేషన్ ఉద్యోగాలు, రికమెండేషన్ రీత్యా చేసే ప్రయత్నాలు సానుకూల మార్పులను పొందగలుగుతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలిగేటువంటి వ్యూహాలను, ప్రతివ్యూహాలను రచించగలుగుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉన్న ఉపాధి రీత్యా తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. మీ పేరు మీద 2 వీలర్ 3 వీలర్ తీసుకొని తత్సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. లారీలు, ట్రాలీలు, ఇతర అంశాల రీత్యా కూడా సానుకూల మార్పులు ఏర్పడతాయి. చమురు వ్యాపారస్తులకు, కిరాణా వ్యాపారస్తులకు, పూలు పండ్లు వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ధరలు పెరిగినప్పటికీ కూడా జరగవలసినటువంటి క్రయ విక్రయాలు జరుగుతాయి. తద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను పొందగలుగుతారు. నుదుటన నాగసింధూరాన్ని ధరించండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. శుభకార్యాలకు సంబంధించిన అంశాల గురించి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉంటారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. వాక్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉన్నవారికి, అంటే మధ్యవర్తులుగా ఉన్నవారికి, పంచాయతీ పెద్దలకి, పోలీస్ స్టేషను, ఉన్నత గవర్నమెంట్ ఉద్యోగ స్థానాలలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు, ఎవరికైనా ఏ విషయం గురించైనా నచ్చజెప్పేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. చొరవ తీసుకొని మీరు ఇచ్చే ఉచిత సలహాల వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అతి మంచితనానికి మాత్రం వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్య నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి గ్రహించి పెద్దల ఆశీర్వచనం, వాళ్ళ అండదండల ద్వారా మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు, అనువంశికంగా రావాల్సినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి. వ్యక్తిగత పురోగతి రీత్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొన్ని అంశాలలో ప్రావీణ్యత కోసం చదివే చదువులు, చేపట్టే కోర్సులు మంచి మార్పుల్ని తీసుకురాగలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు తీరక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మహాశివరాత్రి సమయంలో అమృత పాశుపత హోమాన్నైనా జరిపించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఒక చోట ఒక అవకాశం చేజారినప్పటికీ మరొక చోట మరికొన్ని అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. మీ గుడ్ విల్, ప్రాముఖ్యత, ప్రాధాన్యత కొన్ని అంశాలలో మాత్రం మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఒక వర్గం వైపు మాత్రం కాస్తంత నిరాశ నిస్పృహ ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచించి టెన్షన్స్ తీసుకునే కన్నా ఎక్కడైతే మీకు మంచి పేరుందో, ఎక్కడైతే మీకు గుర్తింపు లభిస్తోందో ఆయా ప్రాంతంలో ఆయా ఏరియాలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అంటే ఒక చోట మన మంచి చెడులు చూశారు, మన ఎదుగుదల చూశారు, మనం నేల కానటం చూశారు, వాళ్ళు మనకి ప్రాధాన్యత ఇస్తారని మనం అనుకోవడం అది మన మూర్ఖత్వం. కొత్త వాళ్ళైతే గనక మనకి ఇంతకు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ప్రతిభను మాత్రమే వాళ్ళు గుర్తింపులోకి తీసుకుంటారు. మనకు కొన్ని వ్యవహారాలను ఇవ్వగలుగుతారు, అవి మనం చక్కబెట్టగలుగుతాం. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళటము, ఒక స్ట్రీమ్లో నుంచి ఇంకొక స్ట్రీమ్లోకి మారటము అది అనివార్య కారణాల వలన జరిగినప్పటికీ తద్వారా మంచి జరుగుతుంది. మంచి ప్రయత్నం చేస్తే తద్వారా బాగుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో మనం అంతకు ముందు చేసినటువంటి తప్పులు మళ్ళీ తిరిగి ఇక్కడ చేయకుండా ఉంటే అంత మాత్రం చాలు. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే తెలీదో, మనకు అవగాహన లేదని అనుకుంటున్నామో అది జీవితమే నేర్పిస్తుంది. కానీ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొత్తగా రుణాలు తీసుకునే పరిస్థితులు, ఆయా పరిణామాలు ఏర్పడే విధంగా ఉంటుంది. అయిన వాళ్ళకి ఆరోగ్యం సహకరించక వాళ్ళకి ఆరోగ్య నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న చోట ఉండనివ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టేటువంటి తత్వాన్ని, ఆయా పరిస్థితులు వాతావరణాన్ని సుస్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. ఉన్నటువంటి అవకాశాలను వదులుకోలేక అవి కొనసాగించలేక ఇబ్బందికరమైన వాతావరణంలో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కార్యరూపం దాల్చడానికి ఎన్నో రకమైన సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని నుదుటన ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఫుడ్ వ్యాపారాలు నడిపే వారికి, కిరాణా వ్యాపారాలను నడిపే వారికి, ఆక్వా రంగంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పెట్టినటువంటి పెట్టుబడులు అనుకూలంగా మారి అధిక ధనాన్ని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ఊరటని కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి అంశాలలో కొన్ని సాంకేతిక అంశాల రీత్యా చికాకులు రావడము, కాస్తంత ఆలస్యం అవడము, ఏదో గందరగోళం జరిగినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో మాత్రం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు. తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, లేదా దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, సానుకూల మార్పులను పొందగలుగుతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నడునొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ధన సంబంధమైన వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తలు అవసరము. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలలో కాస్తంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇన్ టైంలో అందరూ సహకరించడం లేదు, ఆమోద ముద్ర వేయడం లేదు, నేనేదైనా సొంతంగా నిర్ణయం తీసుకుంటా
అందరూ నన్నే అంటారు అని ఈ నిమిత్తం ఆగి ఆలోచించే విధంగా పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. భూ సంబంధమైన వ్యవహారాలలో ఆటంకాలు, అపశృతులు, ఎదుగుదల కనిపించనట్లయితే భువనేశ్వరి దేవి పూజను ఆచరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయాన్ని, ప్రయోజనాలను పొందగలుగుతారు. స్నేహితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని సరైన సమయానికి పొందగలుగుతారు. బ్యాంకు వృత్తిలో ఉన్న వారికి, లోన్స్ ఇచ్చేవారికి, చిట్టీలు కలెక్షన్ చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాస్తంత తేలికగా పనులు జరగడం మానసిక సంతోషానికి, ఊరటకి కారణమవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాల రీత్యా ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో ఊరట లభించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పించడము, ఆ బాధ్యతలు వేరే వారికి ఇవ్వటం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. సొంత ఊరు నుండి వచ్చే సమాచారం వలన కాస్తంత మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల ప్రయాణాలు చేయాలన్న ఆకాంక్ష, ఆతృతని కలిగి ఉంటారు. చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మెడికల్ సంస్థలతో పనిచేసే వారికి, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చేయాలనుకున్న కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి. స్నేహితుల ద్వారా కొంతమంది సహాయ సహకారాలను పొంది ఆశ్చర్యకరమైనటువంటి అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుందో లేదో అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవరో రావటం, ముక్కుమోహం తెలీదు, వాళ్ళు మీకు సహకరించడము, ఆ పనులు చక్కగా జరగటము ఆశ్చర్యం కలిగించి పనులన్నీ కూడా నిదానంగా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. అయిన వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్ని అనివార్య పరిస్థితుల వలన, వాతావరణం వలన ఇతరుల బాధ్యతలను మీరు స్వీకరించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అంటే వాళ్ళకి ఏదో మైలో వచ్చింది, వాళ్ళు ఏడాది పాటు ఏవో కార్యక్రమాలు చేయలేరు, కానీ అర్ధాంతరంగా కొన్ని శుభ కార్యక్రమాలు నిశ్చయం అయ్యాయి కాబట్టి అది మన ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా జరిగే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఏదైనా ఒక శుభకార్యం జరిపిస్తున్నాము, పైగా వివాహం వంటి కార్యక్రమం జరిపిస్తున్నాము అంటే అది చాలా పుణ్య కార్యక్రమం అండి. మన జీవితంలో మన పిల్లలకి మనం చేసుకోవడమే కాక ఇతరులకు కూడా మనం చేయగలిగే అదృష్టం లభిస్తే గనక ఖచ్చితంగా మీరు చెయ్యండి. నిరాకరించవలసినటువంటి అంశమేమీ కాదు. ఇది చేయడం వలన 100కి 100 పాళ్ళు మంచి జరిగే అవకాశమే ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, మనం సహాయం చేస్తున్నాం. ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో పాల్గొనడం వలన మనకి మంచి జరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఇతర విషయాల గురించి, ఆచారాలు ఇవ్వని, అలా చేస్తే తప్పని, ఇంకొకటని ఇవి మాత్రం పెట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంది, సంప్రదించాలనుకుంటే నేరుగా మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి, నేనే మీకు సమాధానం చెప్తాను. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న చోటు నుండి వేరే చోటికి మారాలన్న ఆలోచనలు తరచూ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు.
కొన్ని పుణ్య ప్రదేశాల గురించి, పురాణాల గురించి అత్యంత భక్తి శ్రద్ధలతో వినగలుగుతారు. మీ జీవితంలో కొన్ని మార్పులను తీసుకురాగలుగుతారు. సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలలో మంచి మార్పులను చేయగలుగుతారు. ఓర్పు లేదని, సహనం నశిస్తోందని, కోపం ఎక్కువగా ఉందని విపరీతంగా విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇందులో నిజానిజాలను గ్రహించి అందులో తీసుకురావాల్సినటువంటి మార్పు మీరు తీసుకురాగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఒకళ్ళు ఒక విషయం గురించి మనల్ని నిందిస్తున్నారు, ఎప్పుడు వాళ్ళు నిందించకుండా ఉంటారు? మన దగ్గర ఆ లోపం లేనప్పుడు వాళ్ళు మనల్ని నిందించలేరు. ఎవరు లోపం చూపించలేనటువంటి విధంగా మనలో సద్గుణాలు అనేవి అంత సుస్పష్టంగా కనిపించాలి. ఆ చెడు గుణాలు తొలగిపోవాలి. ఇది గ్రహించి మెలగండి. మనల్ని అన్నారంటే మనల్ని అనటానికి మనం ఎక్కడ దొరుకుతున్నాం అన్నది అక్కడ చూడాలి. అది దొరకకుండా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఏ రాశి వాళ్ళైనా కావచ్చు, ఏ సందర్భంలో ఎక్కడైనా కావచ్చు. మన తెలివితేటలు ఎక్కడ మనం ప్రదర్శించాలంటే అవతల వాళ్ళు మనం ఒక విషయం గురించి పదే పదే అంటున్నారంటే ఆ పదే పదే అంశం మీద మనం కాస్తంత శ్రద్ధ కేటాయిస్తే ఇంకోసారి వాళ్ళు అనటానికి ఆస్కారం ఉండదు. ఇలా అన్ని రీత్యా జాగ్రత్తలు తీసుకొని వస్తే అప్పుడు అవతల వాళ్ళ నోరుని మనం ముయించగలుగుతాం. ఇలా ఉండాలి మన సమర్థత. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి లేదా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బుట్టను నుదుటన ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలై చర్చలు, సమావేశాలు ఉపయుక్తంగా మారే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొంతమంది తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం కారణం చేత కొంతకాలం ఇబ్బంది పడే అవకాశము లేదా కొంత నష్టపోయే అవకాశం ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా మనం ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాము, ఒకళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించాలనుకుంటున్నాము, నేరుగా మనమే సంప్రదించి ఆ నిమిత్త నిర్ణయం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. విశేషంగా ఈ రాశిలో శుక్రగ్రహ సంచారం ఉన్నంత కాలము గోపూజ సేవా కార్యక్రమాలు మీరు చేసుకోగలిగితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి మీరు పొందగలుగుతారు. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల రీత్యా కాస్తంత మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఉన్నటువంటి బాధ్యతలను కొత్త వాళ్ళకి ఇచ్చి సరైన సమయానికి సరైనటువంటి మంచి పరిణామాలను చూడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అయిన వాళ్ళకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళ ఆరోగ్య విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడే అంశాలు ఎక్కువగా ఉండవచ్చు. వాళ్ళ పరిస్థితి బాగుంది కానీ చేజేతులారా చెడగొట్టుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యము, అలా చెయ్యొద్దు, అలా చేయడం వల్ల నష్టం కలుగుతుందని మీరు ఎంత వాపోయినప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోవచ్చు. ఈ నేపథ్యంలో కాస్తంత ఆందోళనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. నర్సరీలు నడిపే వారికి, వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా స్థలాన్ని తీసుకొని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలు కూడా ముడిపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. రక్త బలహీనతలు కావచ్చు లేదా నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు కావచ్చు తరచూ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆరోగ్య విషయంలో మాత్రం అటెంటివ్గా ఉండండి. ప్రత్యేకించి ఆహార నియమాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏమీ పాటించగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా పరిణామాలు ఏర్పడవచ్చు. ఈ నిమిత్తం మాత్రం
అప్రమత్తంగా లేనట్లయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందులో నుంచి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా రికవర్ కాలేకపోవచ్చు. ఇది మాత్రం చాలా అటెంటివ్ గా ఉండాలండి. అంటే మనకి ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, రాత్రికి రాత్రి ఇచ్చేసేయాలి, డెడ్ లైన్స్ ఉన్నాయి, ఇయర్ ఎండ్ వస్తోంది, ఎన్నో ఉన్నాయి, మనకు ఆగితే 10 మంది ఉన్నారు, మనం ఇప్పుడు చెయ్యాలి కదా ఉంటుంది. అందరికీ ఈ టెన్షన్ ఉంటుంది. కొన్ని కోట్ల మందికి ఇదే టెన్షన్ ఉంది. కానీ ఇలా వచ్చినప్పుడే మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా సమర్థిస్తున్నాము, మన నైపుణ్యత ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఇదేదైనా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయితే, హెల్త్ పోతే మనకు అక్కడ సమర్థత లేదు, అనేబుల్ టు మేనేజ్ ఇట్. ఆ మేనేజ్ ఎలా చేయాలన్నది నేర్చుకోగలిగితే అప్పుడు మనకి ఏదైనా ఉపయోగం. ఏదో ఒక మంచి విషయం జరుగుతోంది, తద్వారా ధనం వస్తోంది, మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆ వచ్చే 10 రూపాయలకి రేపొద్దున 20 రూపాయల ఆరోగ్యానికి ఖర్చు పెట్టవలసి వస్తే మనం ఏం సాధించినట్టు? ఇదే మాట ఇంట్లో వాళ్ళో లేకపోతే భర్తో భార్యో లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు చెప్తేనో చాలా సీరియస్ గా ఉంటుంది ఈ విషయం. మీకేం తెలుస్తుంది మా పరిస్థితి అన్నట్టుగా కాస్త పెద్ద పెద్ద మాటలు కూడా వస్తాయి. మనం చూస్తుంటాం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఇంట్లో చూస్తాం. అంటే మనకు ఆ టైంకి టాక్ట్ఫుల్ గా బిహేవ్ చేయడం రాదని, మనం సమర్థించలేకపోతున్నామని, ఎక్కడో మనకి చాలా లేజినెస్ అనేది ఉండిపోయిందని, మనం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నామని, అక్కడది సింబాలిక్గా అక్కడ రిప్రజెంట్ చేస్తోంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ నిమిత్తం మనం ఏదైనా ఎఫర్ట్ పెట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, ఆలోచనలతోటి కాస్తంత దాన్ని సరిదిద్దుకోగలిగితే అప్పుడు బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. మీకైనా నాకైనా ఎవరికైనా ఉండే పని ఉంటుందండి. కొన్నిసార్లు వీ హ్యావ్ టు బౌన్స్, వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ గ్రహస్థితుల రీత్యా మాత్రము ఒక్కసారి చేయి దాటినటువంటి ఆరోగ్యాన్ని మాత్రం మీరు రెక్టిఫై చేయలేరు. చేయి జారిపోయింది ఆరోగ్యం, మనం ఏం చేయగలుగుతాం అంటే ఏం చేసినా కూడా రాదది. కాబట్టి అవేవి రాకముందరే జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్త పడండి. ఇక జీవితం కర్మానుసారం నడుస్తుంది, మన జాతకంలో ఉన్నటువంటి బలాలను బట్టి నడుస్తుంది. అది అలానో ఉండనే ఉంది. బట్ మన చేతిలో ఉన్నది, మనం చేయగలిగింది మనం ఎప్పుడూ చేయాలి. కన్స్ట్రక్షన్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక స్థలాన్ని తీసుకొని అక్కడ కొత్తగా నిర్మాణం ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించి అప్రూవల్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ని సంప్రదించడం కావచ్చు, మెటీరియల్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎందులో ఎన్నైతే ఉంటాయో ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా నెరవేరుతాయి. మంచి పరిణామాలు సంభవిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మీకు ఆహ్వానాలు లభిస్తాయి. సన్మాన సత్కార యోగ్యతలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కాస్తంత ఊరట కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే చికాకు పెడుతున్నారో వాళ్ళు కొంతకాలం వాళ్ళ బాధ్యతల నుంచి పక్కకు వెళ్ళిపోవటం మీ మానసిక ఊరటకి, సంతోషానికి కారణమవుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించడం కోసము అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఎక్కడికైనా మనం వెళ్ళటం పెద్ద విషయం కాదండి. ఏదో కొన్ని రకాలైనటువంటి గ్రహస్థితుల వలన మనం వెళదాం, ప్రయత్నం చేస్తాం. కానీ ఆ మధ్యలో ఏం జరుగుతుంది, ఆ మధ్యలో కావాల్సినటువంటి శక్తి ఏంటి, అది చివరిదాకా కొనసాగించవలసినటువంటి రీత్యా మనకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది కుజుడి దగ్గర నుంచి వస్తుంది. ఒక ప్రయాణం అయ్యాము, ఆ ప్రయాణం రీత్యా వెళ్ళిన పని అయిందా కాలేదా, ఆలస్యం అవుతుందా లేదా, ఓ విదేశీ ప్రయాణం అనుకోండి, ఏదన్నా కానివ్వండి, కుజబలం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. జాతకంలో ఈయన యొక్క గ్రహస్థితి బాలేనప్పుడు మాత్రము ఎప్పుడూ నిరాశే. సగం చాలా బాగుంటుంది, అసలు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఆ తర్వాత మాత్రం
మొత్తం బోర్లా పడిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, లేదా ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, జాతకంలో మనం ప్రయత్నిస్తున్న టైంకి ఈ కుజబలం ఉందా లేదా, రిజల్ట్స్ వచ్చే టైంకి ఈయన గ్రహస్థితి ఎలా ఉంది, ఇంకేమైనా మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయా లేదా కాస్తంత చెక్ చేసుకొని నిర్ణయం తీసుకుంటే, మనం ఇన్ టైంలో రెమెడీస్ చేసుకోగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. స్త్రీ సంతానం వలన స్త్రీల ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. వాళ్ళ సలహాలు సూచనలు మీరు పాటించి మంచి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఒకానొక పదవికి సంబంధించి మీ పేరు సిఫార్సు చేయబడే అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో కాస్తంత అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చినటువంటి ఆదాయానికి సమతుల్యత లోపించే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రపారాయణ చేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కార్యాలయంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొన్ని కోర్సులను చదవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారు. మీ ఆధ్వర్యంలో అవి నిర్వహించి మంచి మార్పులను ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎవ్వరి మాట వినరు, ముక్కోపిష్టి, మూర్ఖత్వం మరీ ఎక్కువగా ఉంది, అసలు మంచి చెత్తేనే గిట్టదు, అట్లాంటి వాళ్ళను సైతం మీరు మార్చగలుగుతారు. మీ సలహాలు సూచనల ద్వారా వాళ్ళ జీవితంలో మంచి మార్పుల్ని తీసుకురాగలుగుతారు. ఏదేమైనానండి, మీ గురించి మీరు నమ్మి మీరు చేయగలుగుతారన్న యథార్థాన్ని గ్రహించండి. అనవసరమైనటువంటి ఇతరితర మాటలను విని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ముఖ్యంగా మీనరాశి వారు కావచ్చు, ధనస్సు రాశి వారు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు అంటే ప్రత్యక్ష గురువులను ఆదరించి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి విలువిస్తే గనక మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇతరితర ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు చదువు చెప్పినటువంటి గురువు గారిని ఏడాదికి ఒక్కసారన్నా కలిసి మీ శక్తి కొలది పండ్లో బట్టలో ఏదో ఒకటి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. లేదు, మీ వృత్తిరీత్యా మీరు రోల్ మోడల్గా అనుకుంటున్న వాళ్ళని కలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి. లేదు, ప్రసంగాలు ప్రవచనాలు చెప్పే గురువులు ఎంతో మంది ఉన్నారు. మీ అదృష్టం కొద్ది వాళ్ళెవరైనా మీకు తారసపడితే పండో ఫలమో వాళ్ళ చేతిలో పెట్టి ఆశీర్వచనం పొందండి. తద్వారా ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఇది ఈ రాశి వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎక్కడ నష్టం జరుగుతుందంటే, చదువు చెప్పినటువంటి గురువుల్ని నిందించినప్పుడు, గురుద్రోహానికి పాల్పడినప్పుడు, ఏదో వాళ్ళకి తెలిసినా పెట్టైనా వాళ్ళ పేరు మీద మనం డబ్బులు తీసుకుందాము అని ఇలాంటి కొన్ని వికృతి చేష్టలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళ రీత్యా ఇలా చేసేవాళ్ళను సహకరించినా ప్రోత్సహించినా తద్వారా మీకు నష్టమే. పెద్దల్ని నిందిస్తుంటారు. అదే పనిగా కూర్చొని పొద్దున్న లేచిన దగ్గర నుంచో, లేకపోతే ఆస్తి ఇవ్వలేదనో, అది ఇవ్వలేదనో, ఇది చేయలేదనో, అది చేయలేదనో ఎప్పుడు పెద్దల్ని నిందిస్తుంటారు. ఏం పని ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీ బలం అంతా కూడా పోతుంది. ఇవి మాత్రం మీ జీవితంలో మీరు చెయ్యొద్దు. మీకు చేతనైతే అవన్నీ ఆపేయండి అని వాళ్ళకి నచ్చజెప్పండి, లేదా వాళ్ళ నుంచి మీరు బయటకు వచ్చేసి ఇలా చేసుకోగలిగితే మీ జీవితం బాగుంటుంది. మరీ ప్రత్యేకించి ఇప్పుడు గురువు పంచమ స్థానంలో ఉన్నందుకు ఆలోచన స్థానం, సంతాన స్థానం, జ్ఞానానికి సంబంధించినటువంటి స్థానంలో గురు సంచారం ఉన్నది. కావున గురువుల్ని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో అనేక రకాలైన మంచి మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని దైవ కార్యక్రమాలను జరిపించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా
అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి చిన్న చిన్న తగాదాలు, గొడవలు, విమర్శలు క్రమేణా తొలగిపోతాయి. ఆవేశాలకు వెళ్ళి మాత్రం పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం చేయవద్దు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రమేణా జనాదరణ మరింతగా పెరుగుతుంది. వచ్చే సంవత్సరం ఉగాది దాటిన తర్వాత మరిన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి. నిదానంగా వ్యవహరించగలిగితే జీవితంలో ఎన్నో అవరోధాలను దాటుకుంటూ మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. కష్టం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఆ కష్టాన్ని మనం ఎలా దాటుతున్నాం అన్నదే ఇంపార్టెంట్ విషయం. అంతవరకే. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎడ్యుకేషన్ రీత్యా, లోన్స్ రీత్యా ఎక్కువగా చికాకులు పడుతున్నట్లయితే, ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.